ఎనర్జీ రిఫ్లెక్షన్ అంటాం. ఎనర్జీ రిఫ్లెక్షన్ గురించి చెప్పుకున్నాం. ఎనర్జీ రిఫ్లెక్షన్ అంటే ఏంటంటే, ఇప్పుడు మీరు అనాహత స్థాయిలో పనిచేస్తున్నారా, విశుద్ధి స్థాయిలో పనిచేస్తున్నారా, మణిపుర స్థాయిలో పనిచేస్తున్నారా, స్వాధిష్టాన స్థాయిలో ఉన్నారా, మూలాధార స్థాయిలో ఉన్నారా, ఆజ్ఞా స్థాయిలో ఉన్నారా, సహస్రార స్థాయిలో ఉన్నారా అన్న దాని మీద రిఫ్లెక్షన్ ఉంటుంది బయట. బయట యూనివర్స్ అంతా ఇలానే ఉంటుంది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మన ఎనర్జీస్ ప్రకారమే మన చుట్టూ యూనివర్స్ ఉంటుంది అనడానికి ఒక చీమ ఉంది. ఈ చీమ చుట్టూ యూనివర్స్ ఎలా ఉంటుంది? దాని ఎనర్జీస్ ప్రకారం ఉంటుందా, మొత్తం ఓవరాల్ గా ఉంటుందా? దాని ఎనర్జీస్ ప్రకారం ఉంటుంది. దాని ఎనర్జీస్ ప్రకారమే ఉంటుంది. దాని ఎనర్జీ ప్రకారమే శత్రువులు, దాని ఎనర్జీ ప్రకారమే వ్యవస్థలన్నీ దాని చుట్టూ ఆటోమేటిక్ గా డిజైన్ అయ్యి ఉంటాయి. ఒక చీమలోకి మీరు వెళ్ళండి, ఒక్కసారి చీమలోకి ఒకసారి పరకాయ ప్రవేశం చేసినట్టు చేయండి. అవునా కదా? చీమకుండే సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు తీర్చుకోవడం కోసం చీమ ఏదో చేసుకుంటూ ఉంటుంది. చీమకు ఆహారం కావాలి, దానికోసం అది వెళ్తుంటుంది. దాని పనిలో దాని ఉంటుంది. అది దాని యూనివర్స్ దానికి. అది వచ్చి మనల్ని డిస్టర్బ్ చేయదు, మనం వచ్చి దాన్ని డిస్టర్బ్ చేయం. దాని పని దాన్ని, దాని యూనివర్స్ దాన్ని. అలాగే ఒక ఆవును చూడండి. ఆవుకు దాని ఎనర్జీస్కి తగ్గట్టుగా యూనివర్స్ ఉంటుంది. దానిలో ఎనర్జీస్ బాగున్నాయి, అందుకే మనుషులతో సహచర్యం ఉంటుంది దానికి. అవును, మనుషులతో సహచర్యం ఉంటుంది, మనుషులతో కలగలిసి ఉంటుంది, మనుషులతో పాటు సహజీవనం చేయగలిగే స్థాయి ఎనర్జీస్ ఉంది కాబట్టి దానికి ఆ స్థాయి ఎనర్జీస్ ఉంది కాబట్టి మనతో అసోసియేట్ అయి ఉంది. అదే ఒక పులి, సింహం చూడండి, వాటి యూనివర్స్ ఇంకోలా ఉంటుంది. అర్థమవుతుందండి? ఇక్కడ సృష్టిలో ఎవరి ఎనర్జీస్ ప్రకారం వాడి యూనివర్స్ అనేది డిజైన్ అవుతూ ఉంటుంది. దాన్ని రిఫ్లెక్షన్ యూనివర్స్ అంటాం. రియల్ యూనివర్స్ అంటే నా ఎనర్జీ యూనివర్స్. రిఫ్లెక్షన్ యూనివర్స్ అంటే ఈ ఎనర్జీస్కి ఎప్పుడు రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది మన యూనివర్స్ మొత్తం, బాహ్యమైనటువంటి అంశాలన్నీ. ఇప్పుడు ఉదాహరణకి నేను ఒక వ్యాపారం మొదలు పెట్టాను అనగానే అక్కడ ఏమవుతుంది? ఒక ఎనర్జీ నుండి ఇంకో ఎనర్జీకి రేజ్ అయ్యింది లోపల. వ్యాపారం మొదలు పెట్టామంటే ఒక ఎనర్జీ కదా గురించి. వ్యాపారం మొదలు పెట్టక ముందు వీడు ఇంకో ఎనర్జీ కదా. అవును అవును. మణిపురంలో ఉంటాడు వాడు. మణిపురంలో చదువుకొని, మణిపురంలో నేర్చుకొని, మణిపురంలో అధ్యయనం చేసి అంత అవగాహన చేసుకున్న తర్వాత డాడీ నేను బిజినెస్ చేస్తా అంటాడు, స్టార్ట్అప్ మొదలు పెట్టాలంటాడు. అవును అవును. వాడికి ఆ విధమైనటువంటి ఆలోచనలు, సంకల్పాలు, ఆ ఉత్సాహం దేనికొస్తాయి? ఎనర్జీ చేంజ్ అవుతుంది. ఓకే ఓకే. ఎలా అయితే వాతావరణంలో ఋతువులు చేంజ్ అవుతున్న కొద్ది మార్పులు ఎలా వస్తాయో, షడ్ ఋతువులు చేంజ్ అవుతున్నప్పుడు, అలా ఎనర్జీ చేంజ్ అవుతున్నప్పుడు మనలో జ్ఞానంలో పరిపక్వత కావచ్చు, అవగాహన పెరగడం కావచ్చు, లౌక్యం పెరగడం కావచ్చు, ఇవన్నీ కూడా ఎనర్జీ పెరగగానే వచ్చేస్తాయి. అంతకుముందు గదిలో ఉండి బయటికి వెళ్ళని వ్యక్తి ఒక్కసారి ఎనర్జీ చేయగలను, ఇంకా అసలు ఇంటి చూపు కూడా చూడడు, ఇంటి గుమ్మం కూడా దొక్కడు, అట్ట తిరుగుతూ ఉంటాడు. అర్థమవుతుందండి? ఇదంతా ఎందుకు? ఎనర్జీ చేంజ్ అవ్వగానే దాని రిఫ్లెక్షన్ బయట ఉంటుంది. మనం నిమిత్త మాత్రులంగా ఉంటున్నాం, కానీ ఇప్పుడు నిమిత్త మాత్రులంగా ఉండొద్దు. నా ఎనర్జీని చేంజ్ చేసుకుంటూ నాకు కావాల్సిన రిఫ్లెక్షన్ ని ఐ షుడ్ క్రియేట్ ఇన్ రియల్ టైం. అర్థమవుతుందా? ఆ అవకాశం ఉంది మనకి. యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ యూనివర్స్ విత్ యువర్ ఎనర్జీ, విత్ యువర్ ఎనర్జీస్. మన ఎనర్జీస్ పట్ల మనకు అవగాహన తెచ్చుకొని ఆ ఎనర్జీస్ ని మనం చేంజ్ చేయగలిగితే దీని రిఫ్లెక్షన్ యూనివర్స్ లో ఉంటుంది. సో మనకు కావాల్సిన రిఫ్లెక్షన్ కావాలి, మనకు అనుకూలమైనటువంటి రిఫ్లెక్షన్ ని మనం క్రియేట్ చేయగలగాలి. అర్థమవుతుందండి? అందుకే మనం బ్రహ్మ అంటున్నారు. శాస్త్రం ఏమంటుందంటే నువ్వు బ్రహ్మవి అంటుంది.